ఓం ఓం గ్రాం గ్రీం గ్రౌం సహ గురువే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. నమస్కారం. నేను మీ దినేష్ గురూజీ మాట్లాడుతుండేది నక్షత్రనాడి నుండి. జ్యోతిష్యం అనేది ఒక విజ్ఞానం. ఈ విజ్ఞానం రీసెర్చ్ ఇంకా బాగా మనము ప్లాన్ చేయాలి. ఎలాంటే మన పాత ఒక ఆల్మోస్ట్ ఒక 5000 ఇయర్స్ నుండి వచ్చిండే కాంబినేషన్స్ మనకి సేమ్ కాంబినేషన్ మనము చూస్తూ ఉన్నాం. దాంట్లో రీసెర్చ్ అనేది ఏ విధంగానూ కొద్దిగా తక్కువ. సో దీంట్లో లేటెస్ట్ ఇన్వెన్షన్ లేకుంటే లేటెస్ట్ రీసెర్చ్ అని ఏమైనా మనము పరాశర జ్యోతిష్యంలో మనం తీసుకుంటే కొద్దిగా జైమిని సిస్టమ్ వస్తుంది, సూత్రాస్. తర్వాత అప్గ్రేడెడ్ భృగు నాడి వస్తుంది, కొద్దిగా అప్గ్రేడెడ్ ఫిల్టర్డ్ అని చెప్పచ్చు మనము. దాని తర్వాత కృష్ణమూర్తి పద్ధతి, అది ఇంకా కొద్దిగా అడ్వాన్స్ అండ్ ఫిల్టర్డ్. దాంట్లో కేపీ అస్ట్రాలజీ కృష్ణమూర్తి పద్ధతిలో నక్షత్ర నాడి ఇప్పుడు దాన్ని ఒక పార్ట్ అడ్వాన్స్. దాంట్లో గుడ్ బ్యాడ్ కాంబినేషను, హిట్ థియరీ. కేపీలో సబ్ లాడ్కి ప్లాన్ చేస్తారు. సో దట్ ఈస్ నాట్ దేర్, అది లేదు దాంట్లో, అది లేదు. సో మనము జ్యోతిష్యంలో వీ హ్యావ్ టు చేంజ్ విత్ టైమ్స్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం జ్యోతిష్యంలో అదే ఏడో ఇల్లు, అదే కుజదోషం, అదే రాహు సర్పదోషం అనే ఒక స్టాండర్డ్ ఫార్మాట్లా డెఫినెట్లీ విల్ కెనాట్ వర్క్ ఆన్ ఇట్. తర్వాత వచ్చిండే రా కాన్సెప్ట్, పరాశర్ నుండి వచ్చిండే రా కాన్సెప్ట్ మనము బ్లాంకెట్ అప్రూవల్గా మనము జ్యోతిష్ వర్గం వాళ్ళు తీసుకోకూడదు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు జస్ట్ బికాజ్ 7th హౌస్లో మనకి పాపగ్రహాలు ఉండాయని చెప్పి మనందరికీ పెళ్ళి జీవితం మనము బాగా ఉండదు అనేది ఆ ఒక కాన్సెప్ట్ కంప్లీట్లీ రాంగ్. ఈ బ్లాంకెట్ అప్రూవల్ ఇన్ అస్ట్రాలజీనే మనకి అస్ట్రాలజీలో, ఎస్పెషలీ అస్ట్రాలజీలో మన ఆల్ ది పీపుల్, మన మంది అందరూ దే డోంట్ బిలీవ్ ఇట్. ఎలాంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ ఏ బ్లాంకెట్ డిస్క్రిప్షన్. ఏడో ఇల్లో పాపగ్రహాలు ఉంటే మన పెండ్లి జీవితం వేస్ట్. దెర్ ఆర్ స్టిల్ థౌజండ్స్ ఆఫ్ హారోస్కోప్స్. ఏడో ఇల్లో ఏ ఒక పాపగ్రహాలు ఉండేలే. సో అట్లాంటి ఒక జాతకం తీసుకుంటే దే ఆల్సో హ్యావ్ ఏ సఫరింగ్. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఏడో ఇల్లో రాహు ఉంటాడో లేకుంటే శని ఉంటాడో, శని గ్రహం ఉంటుందో, ఏదో ఒక గ్రహం ఉంటుంది, అంటే పాపగ్రహాలు ఉంటే బ్లాంకెట్ అప్రూవల్గా మ్యారేజ్ లైఫ్ బ్యాడ్ అని చెప్తారు. దెర్ ఆర్ మెనీ ఇన్స్టెన్సెస్ ఈ గ్రహాలు ఉంటేను కూడా పెళ్లి జీవితం బాగుంది అని కాన్సెప్ట్ ఉంది. సో ఫైనలీ దానికి ఆల్టరేషన్ అని ఆ గ్రహానికి గురువు చూస్తూ ఉన్నాడు, ఆ గ్రహానికి శుక్రుడు చూస్తూ ఉన్నాడు. ఇదన్నీ ఒక రకమైన ఏమంటారో సాంత్వనం అని చెప్తారు దానికి. ఒక ఏమంటారు, ఒక జనరలీ ఈ జాతకం చూస్తే బాగాలేదు, పెళ్లి జీవితం బాగుంది కదా అంటే ఓకే, గురువు చూస్తూ ఉన్నారు. వీఆర్ కాంప్రమైజింగ్. అస్ట్రాలజీ షుడ్ నెవర్ బీ కాంప్రమైజ్డ్. ఇట్లుంటే ఈ ఒక ఇండికేషన్, ఈ ఒక ఫలితాంశాలు ఉండాలి. దట్ ఈస్ వేర్ అస్ట్రాలజీ ఈజ్ ఫెయిలింగ్. ఇది ఈ లైన్లో వెళ్తే ఆ ఒక ప్రాబ్లము, సమస్య ఉంటుంది పెళ్ళిలోనో ఉద్యోగంలో. అయితే ఆ లైన్లో వెళ్ళినప్పుడు ఆ ఒక మనిషి చెప్తాడు, నేను బాగున్నాను, ఆ లైన్లో ఏం ప్రాబ్లం లేదు, నాకేం ఇబ్బంది లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చదువు, 4వ ఇల్లో రాహు ఉంటే చదువు బాగా
చేసేలే అని చెప్తారు. సో వాడు చెప్తాడు నాకేమీ ప్రాబ్లం లేదు కదా, బాగున్నాను కదా. దట్ రూల్ అగైన్ విల్ గెట్ చేంజ్డ్. మనము గురువు ఏమైనా చూస్తూ ఉంటే మనం వీల్ ట్రై టు లుక్ అవుట్ ఫర్ అదర్ యాంగిల్. గురువు ఏమైనా చూస్తూ ఉండడా, లేకుంటే సూర్యుడు జొతలో ఉండడా, లేకుంటే ఏమైనా రాహు జొతలో శుక్రుడు ఉండాడా, శుభగ్రహం, లేకుంటే బుధుడు ఉండాడా, బుధ బుద్ధికారకం అని చెప్పి బుధు నుంచి వాడు రాహు సరిపోయినాడు. దిస్ అండ్ ఆల్ ఆర్ అడ్జస్ట్మెంట్ థియరీ. అస్ట్రాలజీ ఎవరెవరు అడ్జస్ట్మెంట్ థియరీలో ఉండారో దే విల్ ఫెయిల్ ఇన్ ప్రిడిక్షన్. దోస్ ఆర్ ఇన్ అడ్జస్ట్మెంట్ థియరీ, ఐ కాల్ దెమ్ యాజ్ అడ్జస్ట్మెంట్ థియరీ. అంటే ఇప్పుడు 4వ ఇల్లు రాహు ఉంటే చదువు బాగుండదు అని చెప్తాం. ఎవరో ఒకరు వచ్చి మన జాతకాలు చూపించి దాంట్లో చెప్తారు మీ అబ్బాయి లేకుంటే మీ అమ్మాయి చదువుల వీక్, ఎలాంటే 4వ ఇల్లు రాహు ఉన్నాడు. అవును స్వామి అంటే దెన్ దట్ గెట్స్ కరెక్టెడ్. తర్వాత అదే ఇంకొక వ్యక్తి వచ్చి జాతకం పెట్టినప్పుడు 4వ ఇల్లు రాహు ఉంటుంది, వాళ్ళకును పర్మిటేషన్ కాంబినేషన్ ఎంత ఉంటుంది. లేదు హీ స్టడీడ్ వెరీ వెల్ 95% తీసినాడు, అప్పుడు ఏం చెప్పేది, రాహుకి ఏమైనా దృష్టి చూస్తారు. నెక్స్ట్ వాళ్ళు ఎస్ అంటే ఒప్పుకుంటే దే విల్ స్టాప్ అట్ రాహు. ఇది బాగలేదు, ఈ గ్రహాలు బాగలేదు అంటే దెన్ దే సే నో, చదివిండారు, బాగా చేసినారు, మంచి ర్యాంక్ వచ్చింది, మంచి పర్సంటేజ్ వచ్చింది నీట్లో అన్ని దాంట్లోనూ, సో బాగా వచ్చింది, వీ హ్యావ్ వాంట్ టు డిస్కస్ సంథింగ్ ఎల్స్ అన్నప్పుడు అప్పుడు ఓకే రాహుకి మీకు ఏ గ్రహం దృష్టి ఉంది అని దాన్ని చెక్ చేస్తారు. దెన్ దే ఆర్ ఆల్టరింగ్ ది ప్రాసెస్. అంటే అన్ని చెడ్డదానికి వీ కెన్ ఫైండ్ అవుట్ ది రూల్ హియర్, అన్నీ మంచిదానికి వీ కెన్ ఫైండ్ అవుట్ ది రూల్ ఇన్ అస్ట్రాలజీ. దెన్ అస్ట్రాలజీ ఈజ్ ఫేక్ అని వస్తుంది. అప్పుడు ఫర్ ఆల్ గుడ్ థింగ్స్ వీ కెన్ ఫైండ్ అవుట్ ది రీజన్, ఫర్ ఆల్ బ్యాడ్ థింగ్స్ వీ కెన్ ఫైండ్ అవుట్ ది రీజన్ అని జ్యోతిష్యంలో వస్తే దట్ పారామీటర్ పీపుల్ విల్ సే బ్యాడ్. ఇప్పుడు మనము చదువులా బాగాలేదు అంటే వీఆర్ గోయింగ్ అండ్ ఫైండింగ్ అవుట్ విచ్ ఈస్ ది ప్లానెట్ బ్యాడ్. మనము ఊరికే పై జాతకం ఇచ్చి క్లియర్గా మీరే చెప్పండి సార్ అన్నీ, మన చదువు చెప్పండి, అది చెప్పండి, ఇది చెప్పండి అని చెప్తే వీ కెన్ క్లియర్లీ సే వీ కెనాట్ సే, బికాస్ పరాశర్లో ప్రాబబిలిటీస్ ఎక్కువ ఉంటుంది. సో దట్స్ వై మోస్ట్ ఆఫ్ ది అస్ట్రాలజర్ ప్రిడిక్షన్స్ ఆర్ నాట్ అక్యురేట్. అంటే ఇది ఏమి ఇబ్బంది ఉంది అని చెప్పి దాన్ని ఈ 4 గ్రహాలు, శని గ్రహం, రాహుగ్రహం, కేతుగ్రహం, మంగళుడు లేకుంటే సూర్యుడు, ఈ 5 గ్రహాలు తీసుకొని దీంట్లో ఏదో ఒక గ్రహాన్ని పెట్టి మనము ఈ గ్రహం బాగలేదు మీరు పూజ చేయాలి అని చెప్పే ఒక సింపుల్ టెక్నాలజీ ఈజ్ ది లీస్ట్ లెవెల్ ఆఫ్ అస్ట్రాలజీ. జస్ట్ టెలింగ్ ది లీస్ట్ లెవెల్ ఆఫ్ అస్ట్రాలజీ, దట్ ఈస్ నాట్ ది వే. దశాభుక్తి చెప్పాలి, దశాభుక్తి మీద వీ హ్యావ్ టు గెట్ ఇన్ టు ది కాన్సెప్ట్. కాల్స్ తీసుకుంటాం ఇప్పుడు. లెట్ ది టేక్ ది కాల్స్. నమస్తే. హలో, నమస్తే సార్. నమస్తే సార్. చెప్పండి సార్. నమస్కారం సార్. నమస్కారం. వెంకటేశ్వరం మాట్లాడుతున్నాను. ఎక్కడుండి సార్? సార్ హైదరాబాద్ నుంచి. చెప్పండి సార్, మీ ఎవరి గురించి అడగాలి? మా మనోడి గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. కానీ మీ ప్రోగ్రామ్ వెరీ గుడ్ ప్రోగ్రామ్ సార్, ఐఎమ్ అప్రిషియేట్ యూ. ఓకే థ్యాంక్ యూ. ఎన్నో రోజుల నుంచి చూస్తున్నాను కానీ మీ నెంబర్ నేను క్యాచ్ చేయలేకపోతున్నాను. ఈ రోజు దొరికింది, చాలా సంతోషం. థ్యాంక్ యూ. సార్ చిన్న రిక్వెస్ట్, మనోడు డేట్ ఆఫ్ బర్త్ 21/4/2016. టైమ్ ఆఫ్ బర్త్ 21 ఏప్రిల్ 2016 అయింది సార్. పుట్టిండే టైం 2016. సమయం పుట్టిండే టైం నైట్ వచ్చేసేసి 12 గంటలకి. ఎగ్జాక్ట్ 12 12 ఎగ్జాక్ట్ 12. ఓకే, ఉత్తరాషాఢ నక్షత్రం వస్తుంది. అది ఓకే సార్. పుట్టిండే ఊరు సార్? గిద్దలూరు సార్, GIDDA. ఓకే, గిద్దలూరు ఆంధ్రప్రదేశ్. ఓకే, GIDDA LURU, గిద్దలూరు, ప్రకాశం డిస్ట్రిక్ట్. ఓకే. లగ్నము చాలా ఇంపార్టెంట్.
ధనుర్లగ్నంలో పుట్టిండారు కన్యా రాశిలో హస్తా నక్షత్రం వస్తా ఉంది కదా, సార్ హస్తా నక్షత్రం. హస్తా నక్షత్రం వస్తుందా? మీరు 21 ఏప్రిల్ కదా, 12/20 అంటే అది 22కి పడుతుందా? 12/23కి మీరు ఎర్లీ అవర్స్ 12/23. 12:23 ఓకే 12:23 ఎర్లీ అవర్స్. ఓకే 12:23 వేసిన ఇప్పుడు 12:23 వేస్తాను. సో కన్యా రాశి కరెక్టా? కన్యా రాశి తెలియదు సార్ నాకు. సార్ ఈరోజు 30వ తారీఖు కరెక్టా? సార్ కరెక్ట్. 12 గంటల తర్వాత మనకి ఒకటో తారీఖు పడుతుంది, రైట్? అంటే 21st అంటే 20వ తేదీన ఎండొచ్చు సార్. 20వ తేదీ అయితే 21st 4 అవుతుంది. 21 వేసుకోండేది, నేను 21/4 వేసుకోండేది. దాంట్లో ఐ థింక్ మీరు జాతకం రాసిండే ఒక క్యాలిక్యులేషన్ రాంగ్ ఉండొచ్చు సార్. ఎలాంటే నేను మీకు 3 వేస్తాను సార్, 3 వేస్తాను. ఐ విల్ జస్ట్ పుట్ 28th ఫర్ యువర్ బెనిఫిట్. ఐ విల్ జస్ట్ పుట్ 20 మిడ్ నైట్ వేస్తే నక్షత్రం చెప్తాను. 20 మిడ్ నైట్ 20 అంటే ఇట్ ఈస్ 19 నైట్ అండ్ 20 మార్నింగ్ వేస్తే మీకు ఉత్తర పాల్గొని 4వ పాదం. ఉత్తరాషాఢ కదా సార్, ఉత్తరాషాఢం రాదు. ఎలా అంటే 20 ఏప్రిల్ 2016 కదా, ఏప్రిల్లో విల్ నాట్ గెట్ ఉత్తరాషాఢం, ఉత్తర పాల్గొని వస్తుంది. దెర్ ఇస్ సమ్ ఎర్రర్ సార్, దెర్ ఇస్ సమ్ ఎర్రర్ ఇన్ డేటా సార్. నేను 21కే వెళ్తాను. ఎలా అంటే 20 నైట్ అండ్ 21 మార్నింగ్ కదా. కరెక్ట్. సో లెట్ మీ పుట్ యాజ్ 21. మీరు తర్వాత మీరు పంతుల దగ్గర పోయి కరెక్షన్ చేసుకునొచ్చు. 20 నైట్ అండ్ 21 మార్నింగ్ అని మనం చెప్పాలి. ఎలా అంటే ఆల్ ది సిస్టమ్స్ మనం ఇప్పుడు చూసేదని 12 to 12 ఉంటుంది, నాట్ 6 to 6. 21st మార్నింగ్ సార్ కరెక్ట్. 21st మార్నింగ్ అంటే రాసి పెట్టుకోండి. 100% కాదు, 1000% ఇట్ ఈస్ హస్త నక్షత్రం 4వ పాదం. ఓకే, దట్స్ ఫైన్. ఇప్పుడు దశ చూస్తాం. ఇప్పుడు చంద్రదశ ముగిచి, చంద్రుడు ముగిచి ఇప్పుడు మార్స్ దశ మంగళుడు 2024 వరకు. దేని గురించి కనుగొనాలి సార్? దేని గురించి అడగాలి? ఫ్యూచర్ అండ్ ఎడ్యుకేషన్. సింపుల్ సార్. 2024 వరకు మనము ఏ ఒక ఓన్లీ ఫర్ హెల్త్ వీ హ్యావ్ టు సీ. ఎలా అంటే ఇప్పుడు 5 years తర్వాత 9 years తర్వాత ది బిగ్ దశ విల్ కమ్ విచ్ ఇస్ రాహు దశ. 2024 నుంచి 2042 వరకు రాహు దశ ఉంటుంది, విచ్ టేక్స్ కేర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ జాబ్. రాహు కాంబినేషన్ మనం చూస్తాము ఎట్లుంది అని. 1 2 3 8 11 12 3 5 10 4 6 7 9 కాంబినేషన్ వస్తుంది. హిట్ థియరీలో మనము 8 3 4 వస్తే ఎడ్యుకేషన్ బాగా చేస్తారు సార్. ఫస్ట్ క్లాస్ ఎడ్యుకేషన్ హీ విల్ బీ డూయింగ్. అండ్ హీ విల్ బీ డూయింగ్ మోర్ రిలేటెడ్ విత్ నెట్వర్కింగ్ అని చెప్తాం మనం. నెట్వర్కింగ్, థర్డ్ హౌస్ ఇది హౌస్ ఆఫ్ నెట్వర్కింగ్. సాఫ్ట్వేర్ నెట్వర్కింగ్ ఉండొచ్చు, లేకుంటే సేల్స్ అండ్ మార్కెటింగ్, ఎంబీఏ కాంబినేషన్, బీఈ ప్లస్ ఎంబీఏ ఈ కాంబినేషన్ వాళ్ళు చదువుతారు. దట్ ఇస్ నాట్ ఏ ప్రాబ్లం. తర్వాత గురుదశ కూడా బాగుంది, టెక్నికల్ సైడే వెళ్తారు, మోర్ ఆఫ్ టెక్నికల్ అండ్ రీసెర్చ్. హీల్ డూ వెరీ వెల్. అవుతే ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది ఉంటుంది సార్. ఎలా అంటే మార్స్ దశలో 8 ఉండేది, 8th house ఇన్ మార్స్ షోస్ రాహు కొద్దిగా ఇన్ఫెక్షన్స్ లేకుంటే స్కిన్ ర్యాషెస్ ఎక్కువ ఉంటుంది, స్కిన్ డిసీజ్ అని చెప్తాం రాహులో. సో దీనికి మనము సింపుల్ రెమెడీ ఏమంటే జస్ట్ డొనేట్ రాడిష్, మూలంగి అని చెప్తారు కరెక్టా, రాడిష్. దాన్ని జస్ట్ ఎవ్రీ సాటర్డే ఒక 3 months డొనేట్ చేస్తే తక్కువ అయిపోతుంది సార్. ఓకే, గుడ్ లక్, లైఫ్ ఈజ్ గుడ్, నాట్ టు వరీ. 21 అని తీసుకోండి. ఎలా అంటే 12 తర్వాత మన కాంబినేషన్లో నెక్స్ట్ డే, ఈరోజు 30 అంటే నెక్స్ట్ డే విల్ బి 1st. ఓకే, నమస్తే. హలో, నమస్కారం సార్. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. అది డేట్ ఆఫ్ బర్త్ తెలుసు, బట్ టైం అనేది తెలియదు. ప్రశ్నాశాస్త్రంకి వెళ్తాం మేడం. అలాగే సార్. 1 నుంచి 249 11 249 లోపల 11 11 సార్. ఓకే, 11 దేని గురించి సార్ మేడం? ఎడ్యుకేషన్, బిజినెస్, జాబ్, ఫైనాన్స్, మ్యారేజ్ సార్. డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంది. వద్దు డేట్ ఆఫ్ బర్త్ మీద మనం చెప్పేకాయలే. ఒక నంబర్ చెప్పండి ఊరికే.
వీ కెనాట్ సే సింప్లీ బై వితౌట్ సీయింగ్. జూపిటర్ దశ ఉంది 2023 వరకు. ఓకే, విచ్ స్టార్టెడ్ సమ్వేర్ బ్యాక్. ఇది 23 అంటే 2000 ఇంకొక 3 ఇయర్స్ ప్రశ్నాశాస్త్రంలో, ఇంకొక 3 ఇయర్స్ ఉంది. ప్రస్తుతం ఇప్పుడు మీకు రాహు భుక్తి, జూపిటర్ అండ్ రాహు, జూపిటర్ కాంబినేషన్ చూస్తాము 6 and 10. రాహు ఈజ్ థర్డ్ హౌస్, జూపిటర్ తర్వాత సాటర్న్ వస్తుంది. మ్యారేజ్ కొద్దిగా సెట్ అయ్యేది కొద్దిగా డిఫికల్ట్ మేడం, హైలీ డిఫికల్ట్. 6th హౌస్, 1st హౌస్, 10th హౌస్, 6th హౌస్, మ్యారేజ్ ఈజ్ క్వైట్ డిఫికల్ట్. దేంట్లో ఏ దాంట్లో మీకు ఇబ్బంది ఉంది అంటే సెలక్షన్లోనో లేకుంటే జాతకం సెట్ అయితే లేదో, ఇన్ వాట్ పారామీటర్స్ యు ఆర్? అంటే దగ్గర వరకు వస్తుంది, బట్ లాస్ట్ మినిట్ లో ఏదో ఒక రీజన్ చేత ఆగిపోతుంది, అంటే ఆటోమేటిక్ గా ఆగిపోతుంది. మ్యారేజ్ కొద్దిగా ఇట్స్ క్వైట్ డిఫికల్ట్ అని చూపిస్తూ ఉంది, హైలీ డిఫికల్ట్ అని చూపిస్తూ ఉంది. ఆల్ దీస్ కాంబినేషన్స్ ఆర్ నాట్ ఫేవరబుల్. ఓన్లీ కేతు కొద్దిగా ఫేవరబుల్ ఉంది. ఆ కేతు దశలో అంటే శుక్రుడు రావాలి. ఐ కెన్ గివ్ ఏ ఇండికేషన్. ఎప్పుడు ఒక పెళ్ళి శుక్ర అంటే 2023 ఫిబ్రవరికి చూపిస్తూ ఉంది. 2023 ఫిబ్రవరి. బిఫోర్ దట్ ఇట్ హైలీ డిఫికల్ట్. 2023 ఫిబ్రవరి. ఇప్పుడు మీ ఏజ్ ఎంత? వాట్ ఈస్ యువర్ ఏజ్? 24. డోంట్ వరీ, 2023 ఫిబ్రవరి. ఐ డి నాట్ ఆస్క్ యువర్ ఏజ్. ఏం 24 అంటే నాట్ టు వరీ అట్ ఆల్. ఓకే, 2023 ఫిబ్రవరి యూ హ్యావ్ టు వెయిట్ అండ్ మార్క్ దిస్ ఇయర్ అండ్ మంత్. మ్యాక్సిమం జూలై లోపల 2023 సంవత్సరం. ఓకే, గుడ్ లక్, నాట్ టు వరీ. ఓం గం గణపతే నమః మీరు చాంట్ చేయొచ్చు. తర్వాత యూ కెన్ ఆల్సో వేర్ వన్ క్యాట్స్ ఐ. క్యాట్స్ ఐ ఉంగరము రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ కి వేసుకుంటే బాగుంటుంది. నమస్తే. హలో, నమస్తే. నమస్తే సార్. చెప్పండి మేడం. మా అత్తయ్య గారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నా సార్. వాళ్ళది డేట్ ఆఫ్ బర్త్ ఉందా? శాస్త్రంకి వెళ్తారా? కృష్ణ శాస్త్రం సార్. చెప్పండి మేడం. 1 to 249. 5 సార్. 5. సో ఏరియా హెల్త్, ఫైనాన్స్, సారీ అంటే ఒకటికి ఇల్లు కడుతున్నారు, అమ్ముతున్నారు, కానీ సొంతం ఇంట్లో ఉండట్లేదు. దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, ఇల్లు ప్రాపర్టీ గురించి ఏం తెలుసుకోవాలి? అంటే సొంతం ఇంట్లో వల్ల బయట ఉండాల్సి వస్తుంది అందుకోసం. అంటే సొంత ఇల్లు ఉంది, ఇప్పుడు ప్రస్తుతం రెంటెడ్ హౌస్ లో ఉండారు. ఒకటైపోయింది, రెండైపోయింది, ఇప్పుడు మూడోది కూడా కడుతున్నాం. అందులో ఉంటామా, మళ్ళీ రెంట్కే ఉండాల్సి వస్తుందా, అమ్ముతారా అని క్లారిటీ కోసం. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ ఉండారు? రెంటెడ్. ఓకే, ఓన్ హౌస్కి వెళ్ళాలి అంటే 2-4-11 కాంబినేషన్, 4-11 కాంబినేషన్, 11 కాంబినేషన్ రావాలి. లెట్ మీ సీ ది భుక్తి అండ్ అంతర్భుక్తి. ప్రస్తుతం 2023 వరకు రాహు ఉంది. లెట్ మీ సీ రాహు. జూపిటర్ ఈజ్ ఎ డిఫరెంట్ పారామీటర్. రాహు 4-4 కాంబినేషన్. 2023 డిసెంబర్ లోపల ఆల్ పీపుల్ విల్ బి ఇన్ న్యూ హౌస్. మీ సొంత ఇంట్లో ఉంటారు. దాంట్లో భుక్తి వస్తుంది అని నేను చెక్ చేస్తాను. నవంబర్ వరకు రాహు. లెట్ మీ సీ రాహు తర్వాత జూపిటర్ తర్వాత సాటర్న్ విచ్ ఈస్ 2 and 4 సొంత మిల్లు. ఓకే, సాటర్న్ 2022 మార్చ్ నుండి 2022 ఆగస్ట్ లోపల విల్ బి ఇన్ యువర్ ఓన్ హౌస్. నాట్ టు వరీ, డెఫినెట్లీ. నెక్స్ట్ రెంట్కే వెళ్ళాల్సి వస్తుంది కారణాల వల్ల. లేదు మేడం, యూ ఆర్ గోయింగ్ టు ది ఓన్ హౌస్ మేడం. డెఫినెట్లీ నెక్స్ట్ ఇయర్ మార్చ్ టు ఆగస్ట్ తర్వాత డిసైడ్. మీ ఫ్యామిలీలో మొత్తం అందరూ చేరుకొని లెటస్ గో టు ఓన్ హౌస్ అని డెఫినెట్లీ చెప్తారు. బై ఆగస్ట్ ఇన్ యువర్ ఓన్ హౌస్. డెఫినెట్లీ, నాట్ టు వరీ. దీనికేమి రెమెడీస్ ఏమొద్దు. ఓకే, రెమెడీస్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. వెన్ దెర్ ఇస్ ఎ టైమ్, నియర్ బై టైమ్, గ్రహాలే మనకి నియర్ బై టైమ్ వస్తూ ఉన్నప్పుడు వీ షుడ్ నెవర్ జస్ట్ ప్రే గాడ్, అంతే. నమస్తే. హలో సార్, చెప్పండి. ఫిబ్రవరి 16 1991. టైం మార్నింగ్ 8:31. ప్లేస్ ఆఫ్ బర్త్ నల్గొండ డిస్ట్రిక్ట్. నల్గొండ డిస్ట్రిక్ట్, తెలంగాణ. ఓకే, రైట్ సార్. క్వశ్చన్ సార్. ప్రశ్న ఇన్కమ్ అయిపోయిందండి. స్టాటిస్టిక్స్ మన గవర్నమెంట్ జాబ్ వస్తుందా, లేకపోతే ఏ ఫీల్డ్ లో మా అక్కయ్య కొడుకు అల్లుడు అవుతారు.
ఓకే, ఇప్పుడు 24 ఇయర్స్ 25 ఇయర్స్ నడుస్తుంది. ప్రస్తుతం ఇప్పుడు 2021 ఆగస్ట్కి రాహు దశ ముగిసిపోయింది. ఇప్పుడు గురు దశ. ఓకే, గురుడిది దశ వస్తూ ఉంది. ఇప్పుడు గురు కాంబినేషన్ చూస్తాము. 11-3-6 కాంబినేషన్ వస్తూ ఉంది. బ్యాంకింగ్ సెక్టర్ ట్రై చేయొచ్చు సార్. బ్యాంకింగ్ సెక్టర్ గవర్నమెంట్లో చెక్ చేస్తాను. గవర్నమెంట్ బాగుంటే గవర్నమెంట్ ట్రై చేయండి అని చెప్తాను. అయితే కస్పల్ కాంబినేషన్ చూస్తే 6th హౌస్లో వీనస్ ఉంది. వీనస్ కాంబినేషన్లో సూర్య చంద్ర చూడాలి. చంద్ర యూ క్యాన్ లిటిల్ బిట్ ఒక 70% గవర్నమెంట్ ట్రై చేయొచ్చు సార్. 10-11 కాంబినేషన్ లేదు దీంట్లో. 11 కాంబినేషన్ ఉంది, 10 మరియు లేదు. 10 కాంబినేషన్ ఉంటే ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. ప్రస్తుతం ఇప్పుడు గురుదశ ఎనీ గవర్నమెంట్ సార్. ఏమి పోలీస్కి మనకి కుజ రావాలి లేకుంటే సూర్యుడు రావాలి అని ఏమీ లేదు, అట్లేం లేదు. గురు నడుస్తే గురుదశలో గురుభుక్తి ఉంది. నెక్స్ట్ సాటర్న్ వస్తుంది. సాటర్న్లో 1-3, సాటర్న్ తర్వాత మర్క్యూరీ కాంబినేషన్ చూస్తాము. 7-11 కాంబినేషన్ మర్క్యూరీ. 2023 to 26 ఉంది సార్ ఇండికేషన్. 2023 నుంచి దీంట్లో స్ట్రాంగెస్ట్ ప్లానెట్ జూపిటర్. వీనస్లో జూపిటర్ వెరీ స్ట్రాంగ్ ఉంది. ఒక రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ చూపి ఒక ఎల్లో సఫైర్ వేస్తే కాంబినేషన్ బాగుంది. ఎన్ని క్యారెట్లు అండి? 3 క్యారెట్ సార్. ఏ ఒక మనం ఉంగరం వేస్తేనో 3 క్యారెట్ మీద వేస్తే ఆ లైట్ పవర్ నుంచి డ్రా చేస్తుంది. హౌ జెమ్స్ వర్క్ నేను ఇంకొక ఎపిసోడ్లో డెఫినెట్లీ చెప్తాను. హౌ జెమ్స్ వర్క్ అని చెప్తాను. తర్వాత 4 ఫేస్ రుద్రాక్షి సార్. 4 ఫేస్ రుద్రాక్షి విల్ హెల్ప్. 2023 నుంచి 26 చాలా మంచి జాబ్కి. జెమ్ స్టోన్ అనేది లైట్ సోర్స్ కామిక్. ఆ లైట్ సోర్స్ని లాగుతుంది. ఇట్ లైట్ సోర్స్ ఇన్ మైన్యూట్ లెవెల్, చాలా మైన్యూట్ లెవెల్ ఇట్ అరౌండ్. నమస్తే, నమస్కారం. నమస్తే గురు. చెప్పండి, మాట్లాడండి. మాది ఖమ్మం అండి. చెప్పండి, మాట్లాడండి. ఆ బాబు డేట్ ఆఫ్ బర్త్ 4/9/2008 అండి. ఓకే, టైం, పుట్టిండే టైం, మార్నింగ్ 7:45 అండి. పుట్టిండే ఊరు ఖమ్మమ్మా? ఖమ్మం. ఖమ్మం. ఓకే, ప్రశ్న ఏముందమ్మా? అదే ఫ్యూచర్ గురించి తెలుసుకుందామని, స్టడీలో కొంచెం అదే ఆరోగ్యపరంగా తెలుసుకుందామని. ఇప్పుడు 8th స్టాండర్డా 9th స్టాండర్డా? 9th చదువుతున్నాడండి. ఓకే, జూపిటర్ దశ ఇప్పుడు ప్రస్తుతం రాహు దశ 2023 2023 సంవత్సరంకి రాహు దశం కంప్లీట్ అవుతుంది. రాహు దశ చూస్తాము. రాహు 5-1-1 గురువు తర్వాత కొద్దిగా ఆలస్యం ఉంది అమ్మా. 5-9 కాంబినేషన్ ఉంది. కొద్దిగా ఇది కంటిన్యూ అవుతుంది 23 అయిన తర్వాత. కొద్దిగా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ మనము ఎడ్యుకేషన్లో మీ ఎక్స్పెక్టేషన్ తక్కువ పెట్టుకోవాలి. ఎడ్యుకేషన్లో నేను సజెస్ట్ చేస్తాను వాళ్ళకి కామర్స్ పంపిస్తే మంచిది ఉంటుంది. కామర్స్ తర్వాత బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లేకుంటే బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ ఉంటుందో దాన్ని చదవచ్చు. లేకుంటే ఇంకొక ఇండికేషన్ ఆర్కిటెక్ట్. మీరు ఇంజనీరింగ్ ఏమైనా చేపియాలా అంటే ఆర్కిటెక్ట్ లైన్ వెళ్తే బాగుంటుంది. దానికైనా హయ్యర్ లెవెల్ అంటే మా ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగు అదన్నీ కొద్దిగా వెరీ లో కాంబినేషన్ ఉంది. 5-9 కాంబినేషన్ విల్ గివ్ లాట్ ఆఫ్ లేజినెస్. ఓకే, దీనికి పరిహారం మనము 9 ఫేస్ రుద్రాక్షి అని చెప్తాము. తర్వాత ఒక మంత్రం చెప్తాం, 2 మంత్రాలు చెప్తాము. ఓం గ్రామ్ గ్రీం గ్రౌం సహా గురువే నమః 11 టైమ్స్ చెప్తే చాలు. పొద్దున్నే 11 టైమ్స్, సాయంత్రం అంటే ఉదయం 11, సాయంత్రం 11 టైమ్స్ చాలు. ఓకే, డెఫినెట్లీ దానికి యథేచ్ఛంగా అంటే అన్లిమిటెడ్ ఓం కెం కేతువే నమః. ఎడ్యుకేషన్ ఇప్పుడు 60%లో ఉంటే ఇట్ ఎన్హాన్సెస్ టు 80%. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం వచ్చే ఒక కాంబినేషన్ చూస్తాము. రాహుదశే
40% చూపిస్తూ ఉంది. 40% వాళ్ళది ఎడ్యుకేషన్ ఓన్లీ 40% చూపిస్తూ ఉంది. వెరీ లెస్. తర్వాత జూపిటర్ దశలో 50%కి వెళ్తుంది. ఇట్ ఈస్ నాట్ వెరీ హై. దానికే చెప్తా ఉండేది. మన పర్సంటేజ్ ఇచ్చేస్తుంది, వాట్ టైప్ ఆఫ్ పర్సంటేజ్ దిస్ పర్సన్ గెట్స్ ఎడ్యుకేషన్లో. ఓకే, బ్యాడ్ ఇన్ ఎడ్యుకేషన్ అని వస్తూ ఉంది. జూపిటర్ బ్యాడ్, రాహు కూడా మీడియం. ఇంకా ముందర పోతా జూపిటర్ విల్ బి స్టిల్ వర్స్ట్. రాహు అన్న పర్వాలేదు. ఇప్పుడు చాలామంది రాహు అంటే బాగాలేదు, వానికి రాహు దశ నడుస్తూ ఉంది, దానికే వానికి లో మార్క్స్ తీస్తాడు. గురువు దశ వచ్చినప్పుడు గురువు అంటే మంచి గ్రహం అని చెప్తారు. నో, ఏ గ్రహం ఏ ఒక ఇల్లులో కూర్చుంటుంది, ఆ ఇల్లు పైన మనము వీ హ్యావ్ టు డిసైడ్. ఓకే, మంత్రాలు చెప్పుకోనాలమ్మా, నో అదర్ వే. నమస్తే. మన నక్షత్ర నాడిలో ఈవెన్ పర్సంటేజ్ విల్ బి ఎక్స్ప్లెయిన్డ్. మన క్లాసెస్కి వస్తే ఈవెన్ పర్సంటేజ్ విల్ బి నోన్. నమస్కారం, చెప్పండి. నమస్కారం స్వామి. కొద్దిగా మీరు టీవీ వాల్యూమ్ తక్కువ చేయండి అప్పా. మీరు ఏమప్పా మీరు రెడ్యూస్. ఇప్పుడు మాట్లాడండి. త్వరగా. నమస్కారం స్వామి. నమస్కారం. మా అబ్బాయి గురించి మాట్లాడాలనుకుంటున్నాను స్వామి. చెప్పండి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అబ్బాయి పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ 1992. 1992 నెల. ఏ నెల? డేట్ చెప్పండి. ఏప్రిల్ 19. ఏప్రిల్ 19 స్వామి. ఏప్రిల్ 19. ఓకే, 1992 స్వామి. ఓకే, టైము, పుట్టిండే టైం ఎంత ఈరోజే చెప్తారా? పుట్టింది 10 గంటలకు స్వామి. రాత్రి 10 గంటలకి. గురువారం రోజు రాత్రి 10 గంటలకి. పుట్టిండే ఊరు చెప్పండి. స్వామి పుట్టిండే ఊరు స్వామి ఊరేది? నెల్లూరు జిల్లా కొండాపురం మండలము జంగాలపల్లి స్వామి. తూర్పు జంగాలపల్లి. ఏ జిల్లా? నెల్లూరు జిల్లా స్వామి. నెల్లూరు. క్వశ్చన్ చెప్పండి, ఏం ప్రశ్న ఉంది? మా అబ్బాయి వివాహం గురించి స్వామి కొంచెం సమస్యగా ఉంది, మాకు అర్థం కావట్లేదు. ఎన్ని సంబంధాలు చూసినా కుదరట్లేదు. సరే, ఇప్పుడు బుధ దశ నడుస్తూ ఉంది. 2022 2022 వరకు. ఓకే, 2 ఉంది, 7 ఉంది, 9 ఉంది. నెక్స్ట్ సంవత్సరం ఆగస్ట్ తర్వాత పెళ్ళి డెఫినెట్లీ అయిపోతుంది. నాట్ టు వరీ. నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ తర్వాత 3 మంత్స్ లోపల 3 మంత్స్ లోపల డెఫినెట్లీ అయిపోతుంది. 9 ముఖం రుద్రాక్షి వేసుకుంటే డెఫినెట్లీ సక్సెస్ ఉంటుంది. రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ కి అమెథిస్ట్ వేసుకోండి. రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ అమెథిస్ట్. కుడి చేతితో మధ్యం వేలు. మన కాంబినేషన్లో 2, 7, 11 ఎప్పుడు వస్తుందో అప్పుడు పెళ్ళి, అంతే. నథింగ్ టు వరీ, దెర్ ఇస్ నో కాంబినేషన్. టైంకి మనము వెయిట్ చేయాలి. అస్ట్రాలజీ మీన్స్ టైం టెల్లర్. టైంని ప్రీపోన్ చేసేవాడు అస్ట్రాలజర్ కాదు. సంబడీ టెల్స్ దట్ హీ కెన్ ప్రీపోన్ ది టైమ్, హీ ఈజ్ ఎ ఫేక్ అస్ట్రాలజర్. ఫేక్. నమస్తే. నమస్కారం. హలో, చెప్పండి మేడం. సరే, నక్షత్ర నాడికి మాట్లాడాలి. త్వరగా మాట్లాడండి. మాట్లాడుతుండారు. టీవీ ఆన్ ఎయిర్. నమస్తే అండి. చెప్పండి. మా బాబు 17 మే 92 సార్. 17 మే 1992. వివాహ ప్రయత్నాలు అవుతున్నాయండి. ఓకే, సమయం, పుట్టిండే సమయము, పుట్టిండే ఊరు? 1:25 సార్. ఓకే, 1:25. పుట్టిండే ఊరేదమ్మా? గుంటూరు డిస్ట్రిక్ట్ పొన్నూరు సార్. పొన్నూరు. POONUR? అవును అవును. పొన్నూరు. ఓకే. ఇప్పుడు వీళ్ళకి ప్రస్తుతం ఏ దశ నడుస్తూ ఉంది చూస్తాము. మన దశ మీద మనం క్యాలిక్యులేషన్ చేయాలి. ప్రస్తుతం ఇప్పుడు మర్క్యూరీ కేతు దశ నడుస్తుంది. కేతు గ్రహం. కేతులో 2022
2022 జూన్ వరకు గురు భుక్తి. కేతు మరియు గురు, కేతు కాంబినేషన్లో 10, 4, 12, గురు కాంబినేషన్లో 6, గురు తర్వాత సాటర్న్లో 2, 7 కాంబినేషన్ వచ్చింది, 5, 4, 8కి వచ్చింది. నెక్స్ట్ ఇయర్ పెళ్ళి, నెక్స్ట్ ఇయర్ జూన్ తర్వాతనే పెళ్ళి. నెక్స్ట్ ఇయర్ జూన్ నుండి 2023 జూలై లోపల 2023 సంవత్సరం జూలై లోపల పెళ్ళి అయిపోతుంది. అయితే పెళ్ళి జీవితం అంత స్ట్రాంగ్గాలే, అది సమస్యలు. ఓకే, అది దాంట్లో సాటర్న్ కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. నల్ల నువ్వులు శనివారం దయచేసి దానం చేయండి. తర్వాత కోరల్ అని వస్తుంది, పగడం అంటారా, కోరల్ అంటే పగడం రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ కి వేసుకున్నాలా. దాని జొత్ల 6 ఫేస్ రుద్రాక్షి చాలు. 6 ఫేస్ రుద్రాక్షి వేసుకుంటే పెళ్లి అవుతుంది. ఇది కంట్రోల్ వస్తుంది ఈ గ్రహం. మంత్రం చెప్పుకోవాలా అంటే ఓం క్రామ్ క్రీం క్రౌం సహ భౌమాయ నమః అని చెప్పుకుంటా ఉంటే పెళ్లి కొద్దిగా ఈజీ అవుతుంది. అంటే ప్రీపోన్ అయ్యలే, ఒక ఆరాంగా ఈజీగా మనము ప్లాన్ చేసుకునొచ్చు ఆ టైంలో. సో ఈ మంత్రాలు మాకు చాలా ఇంపార్టెంట్ విషయం. మంత్రం చెప్పుకుంటే ఆ టైంలో, వచ్చే టైంలో మనకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా పని అన్నీ కంప్లీట్ అయిపోతుంది. నమస్కారం. నమస్తే. హలో. నమస్తేనండి. ఎస్, టెల్ మీ. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఎస్, మాట్లాడండి. లైవ్ లో మాట్లాడటానికి డేట్ ఆఫ్ బర్త్ చెప్పొచ్చా? డెఫినెట్లీ లైవే ఇది. మా అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ జూన్ 27, 1997 అండి. జూన్ 27 జూన్ 1997. 1997. ఓకే, టైం, పుట్టిండే టైం తెల్లవారుజామున 3:21 అండి. 3:21 ఉదయం, తెల్లవారుజామున. ఓకే, ఎర్లీ మార్నింగ్. 27. ఓకే, పుట్టిండే ఊరు? పుట్టింది మంగళగిరి అండి. మంగళగిరి దగ్గర పెదపరి. మంగళగిరి ఉంది, మంగళగిరి ఉంది. సో 27 జూన్ 1997, 3:21 అర్లీ మార్నింగ్, మా మంగళగిరి, ఆంధ్రప్రదేశ్. ఓకే, డన్. ప్రస్తుతం వీళ్ళది రాశి వచ్చేసి మీనరాశి. మీనరాశిలో ఉత్తరా భాద్రపద నక్షత్ర 1వ పాదం, కరెక్టా? ఓకే, వృషభ లగ్నంలో పుట్టినారు. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం బుధదశ నడుస్తూ ఉంది. బుధదశలో 2022 శుక్రభుక్తి, మర్క్యూరీ మరియు శుక్ర చూస్తాము. కాంబినేషన్ బాగుంది. ఎంబీఏ చేస్తే మంచిగా ఉంటుంది డెఫినెట్లీ. అబ్బాయి చదివింది ఎంబీఏ అండి. కాబట్టి కెరీర్ ఎలా ఉంటుంది అని, ఉద్యోగం అది చేయడం ఏం వస్తుందిలే, ఏదైనా పని చేసుకోవచ్చు అన్న లెక్క మాట్లాడారు. 10-11 వస్తే ఎంబీఏ అని చెప్పినాను, ఎంబీఏనే చదివిండి అని చెప్పినారు. మన కాంబినేషన్లో నాకు ఈ యొక్క నార్మల్ అస్ట్రాలజీలో మనం యావ విధమైన ఒక కాంబినేషన్ చెప్పేకేయాలి. వాళ్ళు ఎంబీఏ చదువుతారా, ఏం చదువుతారంట. మన నక్షత్రాడి కాంబినేషన్ ఫటాఫట్ ఇట్ విల్ టెల్. ఇప్పుడు మీరు ఇది పని గురించి అడుగుతా ఉన్నారా? వివాహం గురించి కూడా చెప్పండి. ఒకే ఒక క్వశ్చన్ ఆన్సర్ చేస్తాను. తర్వాత వివాహం తర్వాత ಮತ್ತೆ దీన్ని చైల్డ్ బర్త్ అడుగుతారు. తర్వాత ఆ చైల్డ్ది డేట్ ఆఫ్ బర్త్. ఓకే, ప్రస్తుతం అంతర్భుక్తి పని ఎప్పుడు దొరుకుతుంది? 6-10 కాంబినేషను, 6-11 కాంబినేషను, 9-10 కాంబినేషను. అస్ట్రాలజీ ఈజ్ ది ఈజియెస్ట్ సబ్జెక్ట్ ఆన్ ది ఎర్త్. ఆంధ్ర తెలంగాణలో దీన్ని అందరూ తెలుసుకోవాలి. మోస్ట్ ఈజియెస్ట్ సబ్జెక్ట్ ఆన్ ది ఎర్త్ పృథ్వీ. ఎవరైనా ఇది కష్టమో అని ఎవరైనా చెప్తే దే ఆర్ ఆల్ టెలింగ్ లైస్. నోబడీ నోస్ ది సబ్జెక్ట్ కదా. ఒక మనము పాపులేషన్ తీసుకుంటే వెరీ మినిస్క్యూల్ నో అబౌట్ దిస్ సబ్జెక్ట్. దానికే ఇట్ ఈస్ నాట్ వైడ్లీ పబ్లిష్డ్. ఎవ్రీబడి నో 12 రాశులు ఉన్నాయి, 9 గ్రహాలు ఉన్నాయి, 27 నక్షత్రాలు ఉన్నాయి, అంతే. దాని మించి అక్కడ అది ఉంటే ఇది ఇక్కడ ఉంటే ఏమేని, నథింగ్ టు వరీ. దేర్ ఆర్ ఓన్లీ 12 ప్లేసెస్. 12 స్థలాలు అంతే, ఓన్లీ 12 ప్లేసెస్.
12 ఇల్లు అంతే. ఆ 12 ఇల్లు కాంబినేషన్, పర్మిటేషన్, కాంబినేషన్ అంతే. మోస్ట్ ఈజియెస్ట్ సబ్జెక్ట్ ఆన్ ది ఎర్త్. దీన్ని నేర్చుకునేదానికి 15 డేస్లో నేను నేర్పిస్తాను. నో ఎనీబడి టెలింగ్ దట్ 5 years 10 years దే ఆర్ టెలింగ్ లైస్. దేవుడి పేరులో దే ఆర్ టెల్లింగ్ లైస్. ఐ విల్ ఛాలెంజ్ దెమ్. 2021 డిసెంబర్ వరకు సాటర్న్ భుక్తి. లెటస్ సి సాటర్న్ 5 కాంబినేషన్ లో పేడ్ శాలరీనే వస్తూ ఉంటుంది ఇప్పుడు. ఓకే, అండర్స్టూడ్. లో పేడ్ శాలరీ ఇప్పుడు వాళ్ళకి దే విల్ గెట్ ది ఆఫర్. ఓన్లీ లో పేడ్ శాలరీనే వాళ్ళకి ఆఫర్ వస్తూ ఉంటుంది ఇప్పుడు. శని భుక్తి తర్వాత బుధ భుక్తి డిసెంబర్ తర్వాత వాళ్ళకి మే లోపల కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఎలా అంటే బుధ దశ కాంబినేషన్లో 2 ఉంది, 2 and 3 కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్కే వాళ్ళకి మంచి పని దొరికేది విత్ ఇన్ మార్చ్. ఓకే, దే హ్యావ్ టు వెయిట్. దాన్ని ఇంక్రిమెంట్ చేసుకోవాలి, బాగా ఇంప్రూవ్ అవ్వాలి విత్ గుడ్ మనీ అంటే విచ్ ఈస్ ది స్ట్రాంగెస్ట్ హౌస్ 4, 11 అది బాగలే 1, 3, 6, 7, 10, 11 7 ఫేస్ రుద్రాక్షి, 7 ముఖ రుద్రాక్షి. ఎస్, అది ఫస్ట్ ఇంపార్టెంట్. దాని జొత్తులో 10, 11 6 కాంబినేషన్ చూస్తాం. 6 ఈజ్ మోర్ మనీ. 1, 3, 6 థర్డ్ హౌస్ అండ్ 6th house. MBA చేసినారు, మార్కెటింగ్ సేల్స్కి వెళ్ళొచ్చు. సో సేల్స్ మార్కెటింగ్ వెళ్ళక చెప్పండి, డెఫినెట్లీ హీ విల్ బీ సక్సెస్ఫుల్. జిర్కాన్ ఒక ఉంగరం వస్తుంది, దాన్ని వేసుకోండి. మిడిల్ ఫింగర్ జిర్కాన్. థ్యాంక్ యూ. ఓకే, లెట్ us go to the next call. నమస్తే. హలో, నమస్తే అండి. నమస్తే. నమస్తే సార్. నమస్కారం. నమస్తే. మీ టీవీ వాల్యూమ్ కొద్దిగా తగ్గించండి మేడం. మీ టీవీ వాల్యూమ్ తగ్గిస్తే మీరే మాట్లాడుతుండేది, మీ వాయిసే అక్కడ టీవీలో వస్తుంది. తగ్గించా సార్, తగ్గించా. మీ వాయిస్ పెంచండి, టీవీ వాల్యూమ్ తగ్గి. సరే సార్, సరే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అదే బాబు గురించి అడుగుదాం సార్. డేట్ ఆఫ్ బర్త్ బాబుది 26 11 నవంబర్ 2005 అండి. 2005. సమయం, పుట్టిండే సమయం 1:56 సార్. 1 గంట మధ్యాహ్నమా? మధ్యాహ్నం సార్, 1:50. 1 గంట 50 నిమిషమా? అవును సార్. 1350. పుట్టిండే ఊరు? నర్సీపట్నం అండి. నర్సీపట్నం డిస్ట్రిక్ట్ నర్సీపట్నం. ఓకే. ప్రస్తుతం ఇప్పుడు చెప్పండి, దేని గురించి కనుక్కోనాలి? ఎడ్యుకేషనా, హెల్త్? ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉంటది ఫ్యూచర్ అని కొంచెం. ఇప్పుడు 10th చేస్తా ఉండరా, ఏం చదువుతూ ఉండరు? అవును సార్, 10th చదువుతున్నారు సార్. ఓకే. ఇప్పుడు ప్రస్తుతం మార్స్ దశ, మంగళ దశ నడుస్తుంది 2024 అంటే ఇంకొక 2 సంవత్సరాలు తర్వాత రాహు దశ మొదలు పెడుతుంది. రాహు దశ కాంబినేషన్ 188. రాహు కాంబినేషన్ 1, 5, 6, 7, 10, 4, 7, 8, 8 కాంబినేషన్. వారు సైన్స్ కాంబినేషన్ తీసుకొని వచ్చు మేడం. సైన్స్ అండి, సైన్స్ తీసుకుని వచ్చు. సైన్స్ తర్వాత వాళ్ళు ఇంజనీరింగ్ ప్లాన్ చేయొచ్చు. ఇంజనీరింగ్ కాంబినేషన్ బాగుంది. 2020 వరకు 24 వరకు కొద్దిగా ఎడ్యుకేషన్ వీక్ ఉంటుంది. తర్వాత 2024 తర్వాత ఇట్ విల్ డూ వెరీ వెల్. రాహు దశలో చాలా బాగా చదువుతారు డెఫినెట్లీ. ఓకే, నాట్ టు వరీ. 4, 7, 8 house. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. టైం, అస్ట్రాలజీ అంటే టైం, జ్యోతిష్యం అంటే టైం. పూజ చేస్తే మనకి డెఫినెట్లీ టైం కెనాట్ బీ ప్రీపోన్డ్, టైం కెనాట్ బీ బ్రాట్, టైం కెనాట్ బీ సోల్డ్. సో అస్ట్రాలజీలో ఫేక్ ఎక్కువ ఉంది, అబద్ధాలే ఎక్కువ. నమస్తే. నమస్తే సార్. చెప్పండి. నమస్తే. మా పుట్టినతేదీ లేదండి. ప్రశ్నాశాస్త్రంకి వెళ్తాం. రామకృష్ణ ఆయన పేరు, ఆయన గురించి చెప్పాలండి. ఓకే, రామకృష్ణన్ గారిదే చెప్తాం మనము. ఒక నంబర్ చెప్పండి. 1 to 249. 9 అంటే చదువుకోలేదు. 9 అండి. 9. ఓకే, నో ప్రాబ్లం. దేని గురించి అడగాలి ప్రశ్నే?
ప్రశ్న అంటే అసలు ఏం చేసినా కలిసి అట్లా మళ్ళీ మాట్లాడండి. దేని గురించి? ఏం పని చేసినా వ్యవసాయం పని చేస్తామండి మేము. వ్యవసాయం చేస్తారా? ఓకే 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 ఓకే. వ్యవసాయం చూస్తాము. ఏం చేసినా కలిసి అట్లా దేంట్లో ఏమి పండుతారు? మేము వరి పొలం పండిస్తామండి. ఓకే. గురువు దశలో మీరు ప్రశ్న అడిగినారు 2023 వరకు. తర్వాత గురువు తర్వాత సాటర్న్ 10 కాంబినేషన్ ఉంది, సాటర్న్ 1 కాంబినేషన్ ఉంది. గురు కాంబినేషన్లో 9, 10, 12, 1, 6, 8, 10, 12 డబ్బులు బాగా వచ్చాయి కదా దీంట్లో. ఒక లాస్ట్ 3-4 ఇయర్స్ డబ్బులు బాగుండే కదా. డబ్బులు ఉన్నాయి కానీ కొంచెం నేను బాగా ముందేస్తానండి. మొత్తం అయిపోయింది. బాగా ఏదైనా చేసినట్టు అట్లా. ఓకే. డబ్బులు వస్తే ఏం చేస్తారు మీ ఆయన? ఆ? డబ్బులు ఈ కాంబినేషన్లో డబ్బులు ఉంది అని చెప్తా ఉంది. వాళ్ళకి డబ్బులు వస్తూ ఉంటుంది అని చెప్తారు. వస్తుందని చెబుతుందా? వస్తూ ఉంది అని చూపిస్తూ ఉంది జాతకంలో. ఉందని చెబుతుందా? ఉంది, డెఫినెట్లీ డబ్బులు ఉంది. మీకు ఇస్తా ఉండాలో లేదో నాకు తెలియదు. మరి రూపాయి లేదండి. చాలా దాదాపు 3 లక్షల పైన బాకీ చేసింది. 3 లక్షలు ఇదా అప్పా? ఆ, ఆ, ఆ. 3 లక్షలు ఎవరప్ప ఇచ్చిరే? దేని చూసుకొని 3 లక్షలు ఇస్తారు? పొలం ఎందుకు చూసా? అంటే మేకలు ఉన్నాయండి. మన దాకా మేకలు కొనుక్కున్నాం. మేకలు కొనుక్కుంటారు. ఎంత అయింది అది? ఎంత డబ్బులు అయింది? మేకలు దాదాపు చాలా పైన 4 లక్షల దాకా కొన్నాం. మనిషికి ఒక 4 లక్షలు. 15,000 ఉంటుందండి. ఓకే ఓకే. రైట్ రైట్ రైట్. డన్. మీరు చాలా దెబ్బతిని చాలా చచ్చిపోయాయి డబ్బులు చేసి. ఓకే. ఏది మేము పొడి పొలం వేసినా ఇప్పుడు ఎట్లా ఎలాంటివి కొన్నా కలిసి అట్లా మాకు ఓకే. ఇప్పుడు మీరు వస్తుందండి. ఓకే ఓకే. ఆకుపచ్చ దారం కట్టుకోండి మీరిద్దరు. ఆకుపచ్చ దారం. ఓకే. దాదాపు ఒక 3 లేకుంటే 5 చుట్టూ కుడి చేతికి దయచేసి కట్టుకోండి ఫస్ట్. తర్వాత మీరు ఈ పసుపు వస్తుంది, పసుపు పసుపు కొమ్ము టర్మరిక్, దాన్ని బాగా పౌడర్ చేసి బొట్టులాగా పెట్టుకోనాలా. మీరు బొట్టులాగా పెట్టుకోనాలి. ఓకే. ఈ 2 విచారం చేస్తే చాలు. ఓం నమో ధనదాయే స్వాహ ఈ మంత్రం చెప్పుకోనాలి. ఓం నమో ధనదాయే స్వాహ ఈ మంత్రం చెప్పుకోండి. అన్లిమిటెడ్. పొద్దున్నే లేచి స్నానం తర్వాత స్టార్ట్ చేస్తే రాత్రి పనుకునేదాకా చెప్తానే ఉండాల. ఒక 21 డేస్లో మీకు మంచిగా డబ్బులు అన్ని విచారం బాగుంటుంది. ఓకే. గుడ్ లక్. ఓకే. మన కాంబినేషన్ డబ్బులు ఉందో లేదో కాంబినేషన్ చెప్తుంది. దాన్ని ఏ రకంగా మనం ప్లాన్ చేస్తాం దాన్ని చూడాలి. నెక్స్ట్ కాల్ తీసుకుంటాము. నమస్తే. నమస్తే సార్. సార్ చెప్పండి సార్. సార్ నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు. ఓకే. ప్రశ్న శాస్త్రం 1 to 249 నంబర్ 53 సార్. 153నా? అవునండి. 153. ఓకే. జాబా, బిజినెస్సా, ఫైనాన్సా, మ్యారేజా, చైల్డ్ బర్తా? జాబ్ అండి. జాబ్ చేస్తున్నా. టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నాను. ఆ టీచింగ్ ఫీల్డ్ లో ఉండబట్టి కూడా 20 years అవుతుంది. నేను టీచర్ గా ఉన్నాను. ప్రమోషన్ కోసం ప్రైవేట్ ఫీల్డ్ లో అయినా కూడా ప్రిన్సిపాల్ పోస్ట్ కోసం ట్రై చేస్తున్నాను. జాబ్ లో డెవలప్మెంట్ కోసం అదొకటి. జాబ్ లో ఉన్నప్పుడు కొలీగ్స్ ద్వారా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది సార్. డిమెరిట్స్ అనేది వాళ్ళు ప్రిన్సిపాల్ చెప్తున్నారు. ఓకే. ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటపడాలి? పరిహారం ఏమన్నా? సోమవారము బియ్యం దానం చేయండి. సోమవారం బియ్యం దానం చేయండి. తర్వాత శుక్రవారం పెరుగు దానం చేయండి. 3 ఫేస్ రుద్రాక్షి, 3 ముఖం రుద్రాక్షి వేసుకోండి. ఓకే. మంత్రం ఏమన్నా లేకుంటే మీరు దీన్ని వేసుకొనొచ్చు, బర్మీస్ రూబీ మంత్రం. ఓం గృణి సూర్యాయ ఆదిత్యాయ ఓం. దీన్ని చెప్పండి. ఓం గృణి సూర్యాయ ఆదిత్యాయ ఓం. 10th house is the house of promotion అని చెప్తాం మనం. నమస్తే. హలో.
హలో నమస్తే. హలో నమస్తే అండి. చెప్పండి. నక్షత్ర నాడి. ఎస్, నక్షత్ర నాడి. అవును, హలో మాట్లాడండి. నక్షత్ర నాడి దినేష్ గురించి మాట్లాడుతుండేది. మా అబ్బాయిది 3/3/1996. టైం, సమయం, మధ్యాహ్నం 12:30. పుట్టిండే ఊరు బాపట్ల. బాపట్ల. BAPATLA. బాపట్ల. బాపట్ల. ఓకే ఓకే. ప్రశ్న ఏమమ్మా? క్వశ్చన్ ప్రశ్న అంటే అబ్బాయికి ఉద్యోగ పరంగా ఇంకా ఉన్నతి ఉన్నదా, ఏం చేస్తే ఇంకా ఎదుగుతాడు, వాడి ఫ్యూచర్ ఏంటి? ఓకే, శుక్రదశ నడుస్తూ ఉంది. శుక్రుడులా 2021 అక్టోబర్ వరకు గురు తర్వాత సాటర్న్, శుక్ర కాంబినేషన్ చూస్తాము. 6, 11, 7, 8, 9, 10, 11, 4, 9. శుక్ర 11, 11, 9. చాలా బాగుంది కదా. ఏం చదివి ఉండారు? MBA చేశారండి. ఇప్పుడు పని ఇలా ఉండారా? ఇప్పుడు పని అమెజాన్ లో చేస్తున్నాడు. బాగుంది అంటే నాకు తెలుసు, అది బాగుంది అంతే. డేటా ఎంట్రీ లో ఉన్నాడు. ఇంకా కొంచెం ఉన్నతి ఉంటే రీసెంట్ గా మా వారు చనిపోయారు. నేను ఆల్ ది వ్యూవర్స్ నేను చెప్పేది ఒకటే, వాళ్ళు ఏ క్వశ్చన్ అడుగుతానో ఆల్రెడీ నేను రిజల్ట్ చెప్పింటాను. రిజల్ట్ తర్వాత నేను మాట్లాడతాను వాళ్ళ దగ్గర. బాగుంది అని తర్వాత వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అని అడుగుతాను. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ దిస్ అస్ట్రాలజీ. మీ దగ్గర అడిగి తర్వాత మనం దానికి పొందించే జ్యోతిష్యం కాదు ఇది. మీకు ఇబ్బంది ఉందా? రాహు బాగాలేదు. మీకు సమస్యలు బాగుందా? శుక్రుడు బాగున్నాడు. నో, మీరు జస్ట్ ఒక మాట చెప్తే బాగుంది, ఫస్ట్ క్లాస్ ఉంది అంటే దెన్ ఉన్నతి కావాలండి. ఇప్పుడు ఉన్నతి. ఓకే, ఉన్నతి. లెటస్ సి ఉన్నతి. శుక్రదశలో 2024 వరకు సాటర్న్ లో ఉన్నతి 10-11 కాంబినేషన్ వస్తుంది. సాటర్న్ వచ్చే సమయం 2021 ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. 2024 డిసెంబర్ లోపల వాడు ఆ ఒక కంపెనీలో లేకుంటే వేరే కంపెనీకి వెళ్తేనో హీ విల్ బికమ్ ది హెడ్ ఆఫ్ దట్ కంపెనీ. 10th house 2024 చాలా బాగుంది, ఫస్ట్ క్లాస్ గా ఉంది. రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ కి బ్లూ సఫైర్ వేసుకొని చెప్పండి. రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ కి బ్లూ సఫైర్. నీలం. ఏమీ వేయలే, ఊరికే అన్ని పక్కన మీకు భయం పెడతారు. ఓ నీలం వేసుకుంటారా, ఓ అదా, నథింగ్. దే డోంట్ నో అస్ట్రాలజీ. ఈ ఉంగరాలు అమ్మే చోట మీరు వెళ్తే, ఆ దుకాణంకి వెళ్తే అక్కడ మీకు ఇది టెస్ట్ చేసుకొని తీసుకోండి. ఏం టెస్ట్ చేసేది? అదే మీరు థర్మామీటర్లో పెట్టి టెస్ట్ చేసుకోనల్లా. అది ఆ ఒక మాదిరి యావ ఒక విధము లేదడ. బెస్ట్ అంటే మన ఏ కాంబినేషన్ వస్తుంది దయచేసి దాన్ని వేసుకోండి. నేను చెప్పినాను, టూ మచ్ ఆఫ్ ఒపీనియన్ ఏమైపోతుందంటే విల్ గెట్ డిస్టర్బ్డ్. తర్వాత 6 ఫేస్ రుద్రాక్షి ఫస్ట్ క్లాస్ ఉంది, లైఫ్ నో ప్రాబ్లం. 6 ఫేస్ రుద్రాక్షి వేసుకోండి. గొంతుకి అంటారా, నెక్, గొంతుకి. మన జ్యోతిష్యం నక్షత్ర నాడి ఇట్ విల్ ఆల్రెడీ టెల్ ది రిజల్ట్, నథింగ్ టు ఆస్క్ అట్ ఆల్. నమస్తే. హలో నమస్తే, గుడ్ ఈవినింగ్. హలో నమస్తే. చెప్పండి మేడం. గురూజీ. నమస్కారం. నమస్తే గురూజీ. నమస్తే, చెప్పండి. నమస్తే గురూజీ. ఓ నమస్తే 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 నమస్తే. ఓకే, నాది వయసు 52. 52. ఓ ఓకే. దేని గురించి తెలుసుకోనాలా? మొన్న వ్యాపారంలో కొంచెం చాలా ఇబ్బంది అయింది. వ్యాపారం ఎవరు చేస్తా ఉండేది? మీరు చేస్తా ఉండరా, మీ ఆయన, మీ కొడుక, ఎవరు చేస్తా ఉండేది? మీరే. మీరే రేవతి వాడు వ్యాపారం చేస్తా ఉండరు. ఏ వ్యాపారం చేస్తా ఉన్నారు మీరు? బట్టలు అవి చేసేదాన్ని. ఓకే ఓకే, రైట్. ఇప్పుడు ప్రశ్నాశాస్త్రంకి వెళ్తామా? ఓకే, 1 నుంచి 249. 249 అంటే 249. 249 49 లోపల ఒక నంబర్ చెప్పండి త్వరగా. ఎంత? 39. బిజినెస్ గురించినా? అవును సార్. బిజినెస్ గురించి చెక్ చేస్తాం. 2020 వరకు జూపిటర్ దశ. జూపిటర్ మీరు ఏమైనా క్రెడిట్ ఇస్తా ఉండరా? క్రెడిట్ అంటే అప్పిస్తా ఉండరా? అప్పు కాదండి, ఏం కాదు. ఏంటి సడన్ గా బిజినెస్ లో గొడవ. ఓకే.
చెక్ చేస్తాను. గొడవ ఉందా? ఓకే, దశం మీడియం లాస్, లో సక్సెస్ ఇన్ బిజినెస్. ఏ గొడవ? బిజినెస్ అదే కొంచెం అయ్యేది అయ్యింది. ఓకే, వెరీ సింపుల్. 8th హౌస్ కాంబినేషను, 8th హౌస్ 6th హౌస్. ఓకే, నల్ల నువ్వులు మీరు ప్రతి శనివారము ఒక 3 నెల, నక్షత్రం రేవతి అండి నాది కూడా. అదే నక్షత్రం ఏమవుద్దో నేను ప్రశ్నశాస్త్రంకి వెళ్ళినాను. సాటర్న్ దశ బాగాలేదు. ఇది లాస్ అని చూపిస్తుంది, లేకుంటే ఎవరికైనా మీరు డబ్బులు ఇచ్చి లాస్ అని ఉంటుంది. ఒట్లా లాస్ అని చూపిస్తూ ఉంది. 8th హౌస్ ఇస్ ది హౌస్ ఆఫ్ లాస్ జూపిటర్ దశలో. తర్వాత దాని జొతలో గార్లిక్, దాన్ని దానం చేయాలి. అల్లం, పల్లం అదే దానం చేయండి. ఓకే ఓకే. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. టైమ్స్ అప్. ఇప్పుడు ఆల్రెడీ టైం అయింది. అందరికీ జ్యోతిష్యం అంటే చాలా ఒక వెరీ డివైన్ సబ్జెక్ట్ అని చెప్తారు. సో వన్ ఆఫ్ ది బెస్ట్ సబ్జెక్ట్. ఎవరి కాలంలో నేర్చుకోవచ్చు. దయచేసి దీన్ని నేర్చుకోండి. వన్ ఆఫ్ ది బెస్ట్ సబ్జెక్ట్ ఆన్ ది ఎర్త్. మన అన్ని రకమైన ఒక ప్రాబ్లంకి అస్ట్రాలజీలో సొల్యూషన్ ఉంది. సరైన రకమైన ఒక సొల్యూషన్ మన నక్షత్ర నాడిలో ఉంది. ఓకే, అందరికీ గుడ్ నైట్, ఆల్ ది బెస్ట్. సర్వే జన సుఖినో భవంతు.